వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కూటమి పాలన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా బద్వేల్లో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ కాలనీలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు కాలేదని, మహిళలు, రైతులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. హామీలు అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా వెన్నుపోటుకు రెండేళ్లు అనేటువంటి కార్యక్రమం ఈ రోజుతో ముగియనుంది. 12 రోజుల ఈ కార్యక్రమాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అదేవిధంగా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. బద్వేల్ నియోజకవర్గంలో కూడా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని మా నాయకులు, కార్యకర్తల ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేశాము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు, అదే కాకుండా 140కి పైగా ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏదో అరకొరగా ఎక్కడన్నా అమలు చేస్తున్నారేమో కానీ హామీల ప్రకారం అమలు చేయని కారణంగా అనేక మంది ప్రజలు, ముఖ్యంగా రైతులు, మహిళలు, విద్యార్థులు, వెనుకబడిన వర్గాలు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి నాయకునికి, కార్యకర్తకు మరొక మా పార్టీ అధికారులు 1వ తేదీ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వివిధ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు ఫైనల్ కార్యక్రమం ఏదైతే భారీ ర్యాలీ రూపంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము ఎన్జీఓ కాలనీలోని రాజీవ్ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ సెషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల ముందు రాష్ట్రం అప్రపాలైంది. మేము వస్తే సంపద సృష్టించి ప్రజలకు అన్ని హామీలు ఇస్తామని 143 హామీలు సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు సంతకం చేసి బాండ్ రూపంలో ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చి ఈరోజు 2 ఏళ్ళు అయితే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే 3,47,000 కోట్ల అప్పు అదనంగా చేయడమే వాళ్ళు చేసిన సంపద సృష్టి ఈ రాష్ట్రానికి. మేము అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం కూడా జగనన్న ప్రభుత్వంలో జగనన్న ఆ రోజు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా అర్హత ఒకటే ప్రామాణికంగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమము, మరి మెడికల్ కాలేజ్ కానీ, పిల్లలకు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ నాడు నేడు కింద అభివృద్ధి చేసి ఆరోగ్యశ్రీని పునరుద్ధరించి ఇన్ని మంచి పనులు చేశారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి, అది కాకుండా జగనన్న ప్రభుత్వంలో కోవిడ్ కూడా ఉంది. కానీ ఈరోజు వీళ్ళు ఇంత అప్పులు చేసి ఏం చేశారు? ఈరోజు డిఎస్సి అన్నది తీసుకొని వచ్చారు. అందులో మెగా డిఎస్సి అంటే మెగా దగా చేశారు అభ్యర్థులకు అందరికీ. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటాలో తీసుకొచ్చిన ఆ రిక్రూట్మెంట్ అయితే మనం గమనిస్తే జీవోలన్నీ కూడా ముందు డిఎస్సి కంపల్సరీ ఉంటే దాన్ని తీసేసి వాళ్ళు ప్రత్యేకమైన జీవోలు పెట్టి ఆ జీవోలు మార్చి 1:1 ప్రామాణికంలో పిలిచి 1:1లో పిలిచినాక మీరు అభ్యర్థులకు ఖచ్చితంగా రావాలి కదా ఉద్యోగం. మరి ఎందుకు రాలా? ఈరోజు ఫస్ట్ ర్యాంకర్ అయిన అభ్యర్థి మీరు ఎవరైతే కదా అది టెస్టింగ్ అంతా చేశారో అందులో ఉన్న ఎంప్లాయీకి ఈరోజు ఫస్ట్ ర్యాంక్ రావడం, తర్వాత ఆయనకు మళ్ళీ ఇది బయటకు వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ లోపం ఉందని ఆయనకు జాబ్ ఇవ్వకపోవడం, అడుగున అన్యాయం చేసి అభ్యర్థులకు కూడా వెన్నుపోటు వచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు, అదేవిధంగా ఇచ్చిన ఈ ఉద్యోగంలో కూడా వీళ్ళకు కూడా అభ్యర్థులందరికీ ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ విధానాన్ని ప్రజల్లో తీసుకొస్తున్నాము. మీ అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం ఏంటంటే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రజల పక్షంలో పనిచేయడమే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించాలా, వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేయాలా.